జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సంవత్సర కాలంలో కూటమి పాలన శూన్యం. అధికార పార్టీపై మండిపడ్డ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో విషాదం. విద్యుత్ ఘాతుకానికి 3 బలి, మరో 2 పరిస్థితి విషమం. రాష్ట్రంపై ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి. రానున్న 4 రోజుల పాటు కురవనున్న వర్షాలు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మండిపడ్డారు. నేడు విశాఖ సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏడాది కాలంగా అమరావతి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రధాని మోదీకి భజన చేసుకుంటూ కాలం వెళ్లబూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు, పవన్లు పక్కన పెట్టి అనవసరమైన వాటిపై శ్రద్ధ చూపడం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్లాంట్ భవితను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రానికి వత్తాసు పలకడం ఆపి ఇకనైనా ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి వాళ్ళని రోడ్ల మీదకి నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని వీఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు ఇస్తారు. లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే వారిని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులను తొలగించకూడదు అని చెప్పేసి ముక్తకంఠంతో అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయమైన విషయం. అలాగే వీరు కాంట్రాక్ట్ కార్మికులు, అందులో ఎక్కువ భాగం నిర్వాసితులు. అటువంటి వారిని రోడ్డును పడేయడం అనేది ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేసామో, ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటి త్యాగం చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా కృషించి నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏమిటనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాటికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించడమే స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా చెప్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీసు ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత భారత్ ఎలా తయారవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు, దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులను చేర్చుకుంటేనే మన దేశం వారు చెప్తున్న అభివృద్ధి సాధించదు తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలని వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్న దాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం, ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడుద్ది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్పెక్ట్రమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరసింహారావు హాజరై ప్రారంభించారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు గీసిన చిత్రాలను అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఆచార్య నరసింహరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ తరహా ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. విద్యార్థులు తమలో ఉన్న సామాజిక స్పృహను ప్రతిబింబిస్తూ చిత్రీకరించిన చిత్రాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో హెచ్ఓడి సింహాచలం విద్యార్థులు పాల్గొన్నారు. జీవీఎంసీలో 100 కోట్ల అక్రమ టీడీఆర్ల భారీ కుంభకోణంలో ప్రజాప్రతినిధుల పాత్రతో పాటుగా ఉన్నత అధికారుల హస్తం ఉందని కార్పొరేటర్ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈరోజు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్రమ టీడీఆర్ల భాగోతాన్ని ఆయన బట్టబయలు చేశారు. గత వైసీపీ పాలనలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బొత్స సత్యనారాయణ చేసిన అక్రమ టీడీఆర్లు, అలాగే ప్రస్తుత కూటమి పెద్దల సహకారంతో కంచరపాలెం సమీప మురికివాడ పేరిట పుట్టుకొచ్చిన టీడీఆర్ల దస్తాలను చూపిస్తూ ఆరోపించారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొట్టేయడమే కాకుండా టీడీఆర్ల రూపంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెల్లించాలంటే ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందని 2012లోనే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణకు చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ, ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనకాడుగా వేయకుండా దోపిడీయే ధ్యేయంగా టీడీఆర్లు 100 కోట్ల రూపాయలు టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా
ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వాళ్ళ వియంకుడు 2007లో లేఅవుట్ వేశారు కాపులుప్పాడులో. ఎల్పీ నెంబర్ 57/2007, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2/P, 3/P, అలాగే 10/P చేపలపాడు విలేజ్లో, సర్వే నెంబర్ 255/P కాపులపాడు విలేజ్లో ఈ యొక్క లేఅవుట్లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉడా ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్కి అక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు. సాక్షాత్తు టీడీఆర్ సర్టిఫికెట్లో మెన్షన్ చేశారు. ఇది బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వియంకుడు సోమి వెంకటరమణ ఆయన పేరు మీద ఉన్నటువంటి టీడీఆర్. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర పంచాయతీ చిలోపుట్టుగా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో కరెంటు తీగలు తగిలి 3 మరణించగా 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చల్లా ఈశ్వర్, నోలియా కృష్ణ, బాడపల్లి నందిని మృతి చెందగా పుడియా మనోజ్, పుడియా దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న 2ని ఒడిశా బెహరంపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో సింధుపురాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోంపేట సిఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పారినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించి గ్రామస్తులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ ఎల్టీ కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ కళాశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. జీవరాశికి ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడుకోవాలన్నారు. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రతి విద్యార్థి కనీసం 10 మొక్కలు నాటి పెంచాలన్నారు. ఒక్కసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ ని వినియోగించవద్దని కోరారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. శిక్షణ పొందుతున్న 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటితే సామాజిక వనం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. అందుకే అందరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఏదైనా ఒక మొక్కను నాటి వాటికి రోజు వాటర్ పోస్తూ ఉండాలి. We want to send a message to our society that please don't use single-use plastic, as it is very harmful for the society and for the campus. Please, in the campus area, don't use single-use plastic, which is very good for the cancer patient treatment. Even after chemotherapy, this tree provides a fruit which actually helps the cancer patient to recover fast. So this is our plantation drive for the 5th June Environment Day. We have planted almost 10 trees, which is good for the treatment of cancer patients. మొక్కలు నాటితే మొక్కలు మనకి చాలా సహకరిస్తాయి. గ్రీన్ ఏరియా అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ వల్ల మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. సంతోషంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. పర్యావరణం లేకపోవడం వల్ల, పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మన లైఫ్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి. వాళ్ళ బర్త్డే రోజు
వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఒక మొక్క నాటి అది భవిష్యత్తుకి పునాదులు వేయాలని కోరుకుంటున్నారండి. జూన్ 1వ తేదీ నుండి గతంలో మాదిరిగానే రేషన్ డిపోల వద్దనే రేషన్ సరుకులు అందించేలా నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి విశాఖ జిల్లా రేషన్ డీలర్స్ హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసినందుకు గాను కూటమి నేతలకు డీలర్స్ సన్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని తన కార్యాలయంలో కలుసుకున్న రేషన్ డీలర్స్ పూలమాలలు వేసి దుస్సాలువలతో సత్కరించారు. గడిచిన 6 సంవత్సరాలుగా తమ ఉనికిని కోల్పోయి జీవిస్తున్న తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే 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 సార్. చిన్నప్పుడు గుండెల మీద ఎక్కించుకొని ఆడించిన తండ్రిని పెద్దయ్యాక అదే గుండెలపై తన్ని ఇంటి నుండి వెళ్లగొట్టాడు ఒక నీచ పుత్రరత్నం. కొడుకు చేసిన పనిని కూతుర్ల సహాయంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు ఆ 82 సంవత్సరాల వృద్ధుడు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గంచాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 82 ఏళ్ల మరువాడ శ్రీరాములు తనకున్న యావదాస్తిని పిల్లల ముగ్గురి పేరిట రాసి తన బాగోగుల నిమిత్తం ఎకరం పొలాన్ని దాచుకున్నాడు. ఆస్తి కోసం ప్రేమ కురిపించి దాచుకున్న పొలాన్ని తన పేరు మీద రాయించుకొని మెడపట్టుకొని నిర్దాక్షిణంగా ఇంటి నుండి వెళ్లగొట్టాడు అతని కుమారుడు శంకర్రావు. విషయం తెలుసుకున్న కుమార్తెలు తండ్రికి అండగా నిలబడి సోదరును నిలదీసేందుకు వెళ్లగా ఆ ప్రబద్ధుడు ఆడపిల్లలను కూడా చూడకుండా కొట్టి తరిమేశాడని సోదరి కళ్యాణి విలపించారు. తన తండ్రిని కొట్టిన సోదరుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె చేస్తున్న పోరాటంలో భాగంగా నేడు విశాఖ కలెక్టరేట్ స్పందనను ఆశ్రయించారు. చిన్నప్పుడు తన భుజంపై ఎక్కించుకొని లోకాన్ని చూపించిన తనను అదే మెడను పట్టుకొని బయటకు తోసేశాడంటూ ఆ తాత జీటీవీతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని చూసిన వారికి కంటతడి ఆగదు. ఇలాంటి కొడుకులకు తగిన బుద్ధి చెప్పేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని అక్కడి వారంతా కోరుతున్నారు. ఆస్తి ఇచ్చావా? ఆస్తి లాక్కున్నాడా? ఆస్తి లాక్కున్నా. నాకు నుండి ఆడికి ఎకరం పూచినండి. సిగ్గు కడపలకి ఈ ఆడపిల్ల కరెక్ట్ వచ్చాను. కొడుకు ఎక్కడ వచ్చానండి. ఎకరం తీసుకుని నాకు నాకు ఉండి పువ్వు కూడా లేదు. నాకు ముందు ఎకరం భూమి అవి కూడా తీసుకుని నన్ను నీ పక్కన తాపుడు తింటాను. ఎప్పుడైనా చేయి చేసుకున్నాడా? ఎప్పుడైనా కొట్టాడా? కొట్టాడు. ఈ బెల్లంచి కొట్టి జిత్తి పట్టుకుని ఈడ్చాడు. వాళ్ళు చెప్పలేదు. అలా దుర్మార్గం నేను చెప్పలేను. మరి మందులు ఇట్లా డబ్బులు ఎలాగా? మందులకి ఇట్లా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మా ఆడపిల్ల నీళ్ళు కూడా వస్తుంది. ఆడపిల్ల ఉంది మీకు నీకడే అప్పు తీసుకుని చేస్తుంది ఆడపిల్ల. జూన్ 21న మరోసారి విశాఖ రానున్న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రుల బృందం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అధికారులు సమన్వయం వహించాలని ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సూచించారు. సాధారణ పౌరుల రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, విశాఖ నగరం ప్రపంచ రికార్డులకు ఎక్కేలా అందరూ కష్టపడాలని పేర్కొన్నారు. జూన్ 21న విశాఖ వేదికగా జరిగే కార్యక్రమంలో ప్రపంచంలోని 175 దేశాలు భాగస్వామ్యం అవుతాయని,
వాటి చూపు మన విశాఖపైనే ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక కావటం మనందరి అదృష్టంగా భావించాలని, మనకి ఇదొక గర్వకారణమన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో జూన్ 21న విశాఖ వస్తానని స్వయంగా దేశ ప్రధానమంత్రి చెప్పటం సంతోషదగ్గ విషయమని పేర్కొన్నారు. అనేది కాకుండా వాళ్ళందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా ముందుగానే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనీస్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అక్కడికి పంపించే ఏర్పాటు కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా చేయడం జరుగుతుంది. దగ్గర 1000 మంది పైగా ట్రైనర్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్లో పిల్లలకి జూన్ 12 నుంచి స్కూల్లో పిల్లలకి రీఓపెనింగ్ అవుతున్నాయి. వాళ్ళకి కూడా ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ కూడా వెళ్తారు, యోగా టీచర్స్ కూడా వెళ్తారు. ఎక్కువ మంది యోగా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇందులో పార్ట్ తీసుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా విశాఖపట్నంలో యోగా డేలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి గిన్నిస్ బుక్ రికార్డును కూడా అధిగమించి విశాఖపట్నం వేదికగా మనం కొత్త రికార్డు సృష్టించాలనే సలభతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. మొన్న 21వ తేదీ నుంచి ఒక నెల పాటు యోగా మాసాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఉదయం పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో కలిపి హోమ్ మినిస్టర్ గారు, నేను, జిల్లా కలెక్టర్ గారు, యంత్రాంగం, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒక్కొక్క విభాగం నుంచి ఈ విధంగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాలు రేపు 21వ తేదీన యోగా డేలో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాం. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, వారం రోజుల ముందే నైరుతి పలకరించాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, అది ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉందని తెలిపారు. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఉత్తర దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురుగాలులు ఉంటాయని, రాబోయే 4 రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే దక్షిణ కోస్తాలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించి, ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రం, తరువాత మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటకలోని కొన్ని భాగాలు, తమిళనాడులో మిగతా భాగాలు, తరువాత తెలంగాణలో కొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలు, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి రాబోయే కొన్ని రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాల పురోగమనం మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటే ఋతుపవనాల యొక్క ఉత్తర సరిహద్దు ముఖ్యంగా ముంబై, పూణే, షోలాపూర్, గుల్బర్గా లేదా కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి మీదుగా అగర్తల, గోల్పారా వరకు చేరుకుంది. అంటే తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కావలి వరకు ఋతుపవనాల ఆగమనం జరిగింది. ఇంకా నిన్నటి వరకు ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మరఠ్వాడ పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. ఆ అల్పపీడనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం దీనికి అనుబంధంగా కొనసాగుతుంది. మధ్య మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం గుండా ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి ముఖ్యంగా
ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తూ దక్షిణం వైపుకు వంగి ఉన్నది. మరియు రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే మాన్సూన్స్ లేదా నైరుతి రుతుపవనాలు దక్షిణ కోస్తా భాగం వరకు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాల వరకు చేరుకోవడం జరిగింది. రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇంకొంతకాలం ఉత్తర దక్షిణ కోస్తాల్లో కొన్ని జిల్లాల్లో 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన బలమైన గాలులు కొనసాగి రేపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉన్నది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో తగ్గుదల 2 నుంచి 4 డిగ్రీల తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. గడిచిన ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిశ్చితంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈరోజు రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ముఖ్యంగా 78.8 అనగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మెరకముడిదం 61 మిల్లీమీటర్లు, వేపాడలో 48 మిల్లీమీటర్లు, మెంటాడలో 46 మిల్లీమీటర్లు, దర్శిలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు చూసినట్టయితే జంగమహేశ్వరపురంలో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంవత్సర కాలంలో కూటమి పాలన శూన్యం. అధికార పార్టీపై మండిపడ్డ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో విషాదం. విద్యుత్ ఘాతుకానికి 3 బలి, మరో 2 పరిస్థితి విషమం. రాష్ట్రంపై ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి. రానున్న 4 రోజుల పాటు కురవనున్న వర్షాలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.